ఒక అడవిలో ఒక చలాకీ కోతి ఉండేది. అది రోజూ చెట్లెక్కుతూ పండ్లు తింటూ సంతోషంగా గడిపేది. ఒకరోజు అది చెట్టుపైన ఒక తేనెగూడు చూసింది. తేనె తిని చాలా ఆనందపడింది. అప్పుడే దగ్గర్లో ఉన్న ఒక నక్క అడిగింది, ఏమిట్రా కోతీ, ఏం తింటున్నావు? కోతి నవ్వుతూ అంది, తేనె. చాలా మధురంగా ఉంది. ఆ మాట విన్న నక్క రాత్రికి రాత్రే ఊరికి వెళ్ళింది. తేనెకోసం వెతుకుతూ ఒకింటి పైకప్పుపై ఉన్న పెరుగుకుండను చూసింది. నక్క అనుకుంది, ఆహా, ఇదే తేనేమో అని తినడం మొదలుపెట్టింది. అంతలో కుండ కింద పడిపోయి గజిబిజిగా అయిపోయింది. గ్రామస్థులు, నక్కా, పట్టుకో అంటూ వెంబడించారు. నక్క పారిపోయింది. దేహమంతా పెరుగు అంటుకుంది. మరుసటిరోజు కోతి చూసి అడిగింది, అయ్యో, నీ శరీరమంతా తెల్లగా ఎందుకుంది? నేను తిన్న తేనె ప్రత్యేకమైనది. దాన్ని తింటే తెల్లగా మెరుస్తుంది అని నక్క అబద్ధం చెప్పింది. కోతి నమ్మి ఊరికి వెళ్ళింది. కుండలో చేతులు పెట్టగానే గ్రామస్థులు మళ్లీ వచ్చారు. కోతి వచ్చింది అంటూ రాళ్లు వేశారు. కోతి భయపడి అడవిలోకి పారిపోయింది. అయ్యో, చెడ్డవాళ్ల మాట నమ్మకూడదు అని అనుకుంది.